పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అతి ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతికత ప్రజలకు మరింత చేరువయ్యేలా పాలన సాగిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలన మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు తొలి రోజు సోమవారం సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో జరుగుతున్న 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ ఈ గవర్నెన్స్ అంశాలతో పాలనలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ సేవ, మీ సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం గుర్తు చేశారు. ఈ ఫైల్స్, ఈ కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చుకోగలుగుతున్నామన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 750 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. మరోవైపు సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం సూచించారు. క్వాంటమ్ వ్యాలీతో ఇక్కడ ఎకోసిస్టమ్ ఏర్పాటు అవుతుందని సీఎం తెలిపారు. క్వాంటమ్ కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని వివరించారు. టెక్నాలజీ పరంగా సేవలు, ఉద్యోగాలు, ఉత్పాదన తదితర రంగాలు కూడా వేగంగా మారుతున్నాయని, ఈ పరిస్థితుల మధ్య వచ్చే 10 ఏళ్ల కాలం మన దేశానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల నినాదాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా దేశంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్గా మారాలన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డును రూపొందిస్తున్నామని, త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు ఏ మేరకు ఈజ్ ఆఫ్ లివింగ్ను చేరువ చేశామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో బీపీఓ విధానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, ఇప్పుడు కొన్ని యాప్ల ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు విదేశాలకు వెళుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీలో మరో కీలకమైన అంశం సెమీకండక్టర్ల పరిశ్రమపైన దృష్టి పెట్టాలని సూచించారు. ఓ సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించడంపై ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. సమీప భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్టెక్ పార్కుల ద్వారా జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా ప్రధాన భాగస్వామి అవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఏపీ సంచికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.